హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పాటికే ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుందనుకుంటా. ఉమల్ క్వైమ్ జూ అండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయగలిగే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. పెద్దవాళ్ళు కూడా పిల్లలుగా మారి పిల్లలతో కలిసి యానిమల్స్ని చూస్తూ వాటికి ఫీడ్ చేస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేసే అమేజింగ్ స్పాట్. ప్రపంచంలోనే జంతువుల్ని ఇంత దగ్గరగా చూసి టచ్ చేసే ఒకే ఒక్క జూ ఇదే అనుకుంటా. మేమైతే యుఏఈలో చాలా జూ పార్క్స్ విజిట్ చేశాం. అన్నిట్లోకి బెస్ట్ అయితే మాకు ఇదే అనిపించింది. ఎందుకు, ఏంటి ఈ ప్లేస్ స్పెషల్, టికెట్ ప్రైజెస్ ఎంత, టైమింగ్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయి, మనం ఏ యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చు, నిజంగా టైగర్స్ని దగ్గర నుంచి చూడొచ్చా, టైగర్స్తో ఫొటోస్ కూడా దిగొచ్చా, ఎందుకు ఈ ప్లేస్ని విజిట్ చేయాలి, అసలు మేము ఈ ప్లేస్లో మా టైం ఎలా స్పెండ్ చేశాం, ఎంత ఎంజాయ్ చేశాం, అదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి అలా జూలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది జిరాఫీలే. చాలామందిలాగే మేము కూడా ఫస్ట్ జిరాఫీ ఫీడింగ్తోనే మా విజిట్ స్టార్ట్ చేసాం. నిజంగా చెప్పాలంటే ఆ ఎక్స్పీరియన్స్ సూపర్ అసలు. కానీ ఫస్ట్ టైం మాత్రం చాలా భయపడ్డాం. మనం క్యారెట్స్ కానీ లీవ్స్ కానీ చేతిలో పట్టుకొని అలా ఫీడ్ చేస్తుంటే అవి వాటి టంగుతోటైతే బయటికి పెట్టి తీసుకుంటున్నాయి. ఆ టంగ్ అయితే ఎంత పొడవుగా ఉందో అసలు మొదట చూసి షాక్ అయ్యాము. కొంచెం భయం వేసింది కూడా. కానీ 2-3 సార్లు అట్లా ఫీడ్ చేసిన తర్వాత అయితే ఆ భయం అంతా పోయింది. చాలా ఎక్సైటెడ్ అనిపించింది. మా పిల్లలు కూడా ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డారు, వెనక్కి తగ్గారు జిరాఫీస్కి ఫీడ్ చేయడానికి. తర్వాత అయితే ఇంకా వాటికి అలా ఫీడ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. ఇలా మనం ఫీడ్ చేయడానికి కావాల్సిన ఫుడ్ మొత్తం కూడా జూ ఎంట్రన్స్ దగ్గరే దొరుకుతుంది. క్యారెట్స్ కానీ గ్రీన్ లీవ్స్ కానీ ఒక్కొక్క ప్యాక్ వచ్చేసి 5 దిరామ్స్ ఉంటుంది. మనం అక్కడే 5 దిరామ్స్ పే చేసేసి సింపుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. జిరాఫీ ఫీడింగ్ తర్వాత కొంచెం ముందుకొచ్చామంటే ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంది. ఆ లేక్లో స్వాన్స్ కనిపిస్తున్నాయి కదా. మనం ఏదైనా ఫుడ్ వేస్తే వెంటనే దగ్గరకు వచ్చి భలేగా క్యాచ్ చేస్తున్నాయి. అదే కాకుండా పక్కనే ఇంకొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా అలా వాక్ చేసుకుంటూ లేక్ దగ్గరకు వచ్చి మనం పెట్టే ఫుడ్ అయితే తింటున్నాయి. పిల్లలందరూ అయితే ఆ బర్డ్స్ని చూసి కొంచెం ఫుడ్ అలా వేస్తూ అవి అలా వచ్చి తింటుంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ అయితే ఆ లేక్ మీద నుంచి వాక్వే లాగా అన్నమాట. ఆ బ్రిడ్జ్ పక్కనే వాటర్ ఫాల్ చూడడానికి ఎంత బాగుందో. ఆ పక్కనే లేక్లో బర్డ్స్, చుట్టూతా పార్క్ అంతా కూడా గ్రీనరీ, ఆ బర్డ్స్, యానిమల్స్, అలా ఈ వ్యూని చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇంకా ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. నార్మల్ టైంలో అయితే మనకి సమ్మర్ సీజన్లో వచ్చేసి మార్నింగ్ అయితే పార్క్ క్లోజ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 3:30 తర్వాత మాత్రమే ఓపెన్ ఉంటుంది. దుబాయ్లో సమ్మర్ సీజన్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత హీట్ ఉంటుందో అందరికీ తెలుసు. అందుకనే ఆల్మోస్ట్ ఆల్ అన్ని విజిటింగ్ ప్లేసెస్ కూడా మార్నింగ్ టైంలో క్లోజ్ ఉంటాయి, ఈవినింగ్ మాత్రమే ఓపెన్ చేస్తారు. అలానే ఈ ఉమ్మల్ క్వైమ్ జూ కూడా అంతే. ఆఫ్టర్నూన్ 3:30 తర్వాత మాత్రమే ఓపెన్ ఉంటుంది సమ్మర్ టైంలో. రిమైనింగ్ సీజన్లో అయితే మనకి మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. బెస్ట్ సీజన్ ఏంటంటే మనం విజిట్ చేయడానికి వింటర్ సీజన్ అని అయితే నా ఒపీనియన్. ఇక్కడైతే అందరం కలిసి ఆస్ట్రిచ్లకి ఫీడ్ చేస్తున్నాం. క్యారెట్స్ని చిన్న పీసెస్గా కట్ చేసి వాటి ముందు వేస్తుంటే అవైతే భలేగా తింటున్నాయి. మాతో పాటు మా కిడ్స్ కూడా ఆస్ట్రిచ్లకి ఫీడ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ అయితే మేము డైరెక్ట్గా చేతిలో పెట్టి ఇవ్వడానికి ట్రై చేశాము. కానీ అవైతే ఫింగర్స్ని కూడా పట్టుకున్నట్లు అనిపిస్తున్నాయి. మళ్ళీ రిస్క్ ఎందుకులే అని చెప్పి చిన్న పీసెస్ కట్ చేసి ఇంకా వాటి ముందైతే వేసాము. అవి అలా తింటుంటే మా పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేశారు. ఈ ఉమ్మల్ క్వైమ్ జూలో పిల్లలు ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి వాళ్ళ కోసం ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. ఆ ప్లే ఏరియాలో శాండ్ పిట్ లాంటిది ఉంది. పిల్లలైతే అక్కడ భలే ఆడుకున్నారు.
ఇంకా నెక్స్ట్ అయితే మా అందరికీ నచ్చిన మా ఫేవరెట్ మకావ్స్తో టైం స్పెండ్ చేయటం. ఇవి హ్యాండ్స్ మీద పెట్టుకుని ఫొటోస్ తీసుకుంటుంటే భలే అనిపించింది. ఎంత ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తున్నాయో చూడండి. మా కిడ్స్ అయితే అలా చేతి మీద పెట్టుకుని లేదంటే వాటి దగ్గరికి వెళ్ళి అలా టాక్ చేస్తూ వాటికి వెళ్ళి చూస్తుంటే ఆ బర్డ్స్ కూడా వాళ్ళ ఫేసెస్కి ముచ్చట్లు చెప్పినట్లే చాలా క్యూట్గా అనిపించింది. అవి కూడా వాళ్ళు ఏదో చెప్తుంటే వాటికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తున్నట్లు భలే బాగా వింటున్నాయి. ట్రైనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళైతే మకావ్స్ని మన హ్యాండ్స్ మీద అలా పెట్టి వెళ్తున్నారు. అవి ఒకళ్ళ హ్యాండ్ మీద నుంచి ఇంకొకళ్ళ హ్యాండ్ మీదకైతే హాప్ అవుతూ వెళ్తున్నాయి. చాలా ఫ్రెండ్లీ బర్డ్స్ లాగా అనిపించింది. ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయనేది అసలు నిజంగా మాటల్లో అయితే చెప్పలేం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం బాగా ఎంజాయ్ చేసాం. జూలో అన్నిటికంటే కూడా ఈ మకావ్స్ దగ్గర ఎంజాయ్ చేసింది అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఇదైతే రకూన్ ఫీడింగ్. రకూన్స్కి మనం ఇలా బయట నుంచి కూడా క్యారెట్స్ తినిపించవచ్చు. లేదు స్పెషల్గా వాటికి ఫీడ్ చేయాలి అంటే 10 dirhams పెట్టి టికెట్ పర్చేస్ చేస్తే లోపల మనకి రకూన్స్తో కూర్చోబెడతారు. అవి మన షోల్డర్స్ మీద నుంచి మన ల్యాప్లోకి అలా హాప్ చేసుకుంటూ మనం పెట్టే క్యారెట్స్ని అయితే తింటాయి. ఈ జూ మొత్తంలోకెల్లా స్పెషల్ అట్రాక్షన్ అంటే ఈ టైగర్సేనండి. యూజువల్గా జూలో టైగర్స్ని కేజెస్లో అలా పెడతారు కదా, కానీ ఈ జూ స్పెషాలిటీ ఏంటంటే ఇలా ఓపెన్గానే మనం టైగర్స్ని చూడొచ్చు. కొన్ని రకాల టైగర్స్ లయన్స్ని అలా ఓపెన్గా పెట్టారు, కొన్ని అయితే కేజెస్లో ఉన్నాయి. టైగర్స్ని అలా ఓపెన్గా చూడడమే కాదు, ఇలా టైగర్స్తో కానీ లయన్తో కానీ ఫొటోస్ దిగాలి అనుకుంటే మనం 200 dirhams పెట్టి టికెట్ పర్చేస్ చేసామంటే డైరెక్ట్గా వాటితోటైతే ఫొటోస్ దిగొచ్చు. మేమైతే యూఏఈలో ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని జూ పార్క్స్ అయితే విజిట్ చేసున్నాము. ఏ జూ పార్క్లో కూడా ఇంత ఓపెన్గా లయన్స్ని టైగర్స్ని అయితే చూడలేదు. ఈ ఉమ్మల్ క్వైమ్ జూలోనే ఇంత ఓపెన్గా లయన్స్ని కానీ టైగర్స్ని కానీ ఫస్ట్ టైం చూడటం. అదే కాకుండా జూ పార్క్స్లో యూజువల్గా యానిమల్స్ని డైరెక్ట్గా టచ్ చేయనివ్వరు కదా, ఇక్కడ అలా ఏం లేదు. మనం యానిమల్స్ని వాళ్ళ పర్మిషన్తో టచ్ చేయొచ్చు. అలాగే మనం డైరెక్ట్గా వాటికి ఫీడింగ్ కూడా చేయొచ్చు. అదైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ జూలో స్పెషల్ అట్రాక్షన్స్ అంటే క్యామెల్ రైడింగ్ ఉంది, హార్స్ రైడింగ్ కూడా ఉంది. కానీ మేము వెళ్ళినప్పుడైతే క్యామెల్ రైడింగ్ ఇంకా రెడీగా లేదు, టైం పడుతుందని అయితే చెప్పారు. అదే కాదు, మనం క్యామెల్స్కి డైరెక్ట్గా ఫీడింగ్ కూడా చేయొచ్చు, హార్సెస్కి కూడా ఫీడ్ చేయొచ్చు. హార్స్ రైడింగ్కి అయితే మనం స్పెషల్గా టికెట్ తీసుకోవాలి. ఒక సైడ్ చూసామంటే మొత్తం చాలా రకాల టైగర్స్ లయన్స్ ఉన్నాయి. అంతా కూడా ఫెన్స్తో క్లోజ్ చేసింది. ఈ పొడవు నుంచి ఆ పొడవు వరకు మనం రకరకాల టైగర్స్ని లయన్స్ని దగ్గరగా చూడొచ్చు. ఇంక ఇలా ఓపెన్గా కనిపిస్తుంది కదా, ఈ టైగర్ ఏజ్ వచ్చేసి 1 year అన్నమాట. ఇదే కాకుండా ఇంకా పక్కన ఇంకొక వైట్ టైగర్ అయితే ఉంది. ఆ వైట్ టైగర్ యొక్క ఏజ్ వచ్చేసి 3 years అంట. ఇవైతే మనకి ఓపెన్గానే ఉన్నాయి. ఇవే కాదు, ఇంకొన్ని టైగర్స్ అయితే ఓపెన్గా ఉన్నాయి. ఇంకా కొన్ని రకాల టైగర్స్ లయన్స్ అయితే ఫెన్స్ తోటి అలా కొంచెం క్లోజ్డ్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనిపించేదైతే టార్టాయిస్ అన్నమాట. ఈ టార్టాయిస్లకు కూడా మనం ఫీడ్ చేయొచ్చు. మేము అటువైపు సెక్షన్లో అయితే టార్టాయిస్లకి ఫీడ్ చేసాము. ఇదే కాకుండా ఇక్కడ మనకి అరేబియన్ ఆరిక్స్, డీర్స్, గోట్స్ కూడా ఉన్నాయి. వీటికి మనం సెల్ఫ్గా ఫీడ్ కూడా చేయొచ్చు. అవన్నీ కూడా ఒక లైన్ మొత్తం ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ క్యామెల్ ఫీడింగ్ కూడా ఉంది. ఈ క్యామెల్ ఫీడింగ్ ఏంటంటే మనం స్పెషల్ ఫుడ్ తీసుకొని క్యామెల్స్కి చేత్తోటే డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు అన్నమాట. అవి చాలా కామ్గా మన దగ్గరకు వచ్చి మనం పెట్టే ఫుడ్ అయితే తీసుకుంటాయి. ఇలా యానిమల్స్కి ఇంత దగ్గరగా ఇంటరాక్ట్ అవ్వటం అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. మా పెద్ద బాబు ఇంకా వాడి ఫ్రెండ్స్ అయితే జూలో ఉన్న ఏ ఒక్క యానిమల్ని వదలకుండా అన్ని యానిమల్స్కి అయితే ఫీడ్ చేశారు. ఈ రోలో అయితే బఫెల్లోస్ ఉన్నాయి, కౌస్ ఉన్నాయి, అరేబియన్ ఆరిక్స్ అలాంటి యానిమల్స్ అన్నిటికీ కూడా ఫీడ్ చేశారు. ఇంకా లయన్స్ని అయితే అలా పైకి కొంచెం పైకి ఎక్కేసి ఆ హోల్స్లో నుంచి వాటిని ఫొటోస్ కూడా తీసుకున్నారనమాట. ఇంకా ఇక్కడ కనిపించేదైతే ఓల్స్. ఇంకా ఓల్స్ పక్కనే ఇంకొన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి. అవైతే నిజంగా ఏం బర్డ్సో తెలియదు. ఇక్కడ బయట ఏంటంటే నేమ్స్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ కనిపించేదైతే హైనా. ఇలా అన్ని రకాల యానిమల్స్ని ఆల్మోస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేశాము.
ఇలా ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి యానిమల్ని దగ్గరగా చూసి కొన్ని యానిమల్స్కి ఫీడింగ్ కూడా చేయొచ్చు కాబట్టి ఈ ప్లేస్కి రావడం నిజంగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇక్కడ క్రొకోడైల్స్ని కూడా చూసాము. ఇక్కడ కనిపించేవైతే షీప్స్ అనమాట. ఆ షీప్స్కి కూడా మా పిల్లలు అయితే ఫీడ్ చేశారు. ఇవి వచ్చేసి ఆస్ట్రిచెస్. చెప్పాలంటే ఇక్కడ ఇంకా చాలా రకాల బర్డ్స్ కూడా ఉన్నాయి. మనం వాటన్నిటినీ చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఇంకా చాలా రకాల ప్యారెట్స్ ఉన్నాయి. ఈ ప్యారెట్స్కి మనం డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు. కానీ అక్కడ ఒక స్మాల్ రూల్ అయితే ఉంది. ఏంటంటే ఫస్ట్ ఒక 10 మెంబర్స్ని మాత్రం లోపలికి ఎలో చేస్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళి ప్యారెట్స్కి ఫీడ్ చేసి ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి బయటికి వచ్చిన తర్వాతే ఇంకొక 10 మెంబర్స్ని అట్లా లోపలికి పంపిస్తున్నారు. అందుకే అక్కడ కొంచెం సేపు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఇదే కాదు, ఇక్కడ చూడండి రకూన్ ఫీడింగ్. మనము 10 దిరామ్స్ పెట్టి టికెట్ పర్చేస్ చేసామంటే ఇలా లోపలికి ఎలో చేస్తారు. అలా రకూన్స్ని అయితే మనకి దగ్గరగా కూర్చోపెట్టుకుని మనం ఫీడ్ చేయొచ్చు. అవైతే మన షోల్డర్స్ మీదకి ఎక్కుతున్నాయి, పైనుంచి అలా హాప్ చేసుకుంటూ ఫుడ్ తింటున్నాయి. ఇంకా ఇక్కడ మొత్తం అయితే ఏంటా అందరూ చూస్తున్నారని చెప్పి వెళ్ళాము. ఇక్కడ కనిపించేదంతా నాటుకోళ్ళు అనమాట. మనకైతే మనం ఊర్లోనే ఇలా నాటుకోళ్ళు కానివ్వండి, మేకలు కానివ్వండి, షీప్స్ కానివ్వండి మనం అలా చూసాము. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే అంతా చేంజ్ అయిపోయింది కదా. మన పిల్లలకైతే ఇలా జూకు తీసుకొచ్చి నాటుకోళ్ళని కానివ్వండి, గోట్స్ని కానివ్వండి, షీప్స్ని కానివ్వండి చూపించాల్సి వస్తుంది. ఇంకా బేర్స్ కూడా ఉన్నాయి. ఆ బేర్స్ని బయట నుంచి స్ట్రాంగ్ ఫెన్స్తో అయితే కవర్ చేసి ఉంచారు. అయినా కూడా అలా ఫెన్స్తో కవర్ చేసున్నా కూడా వాటిని చూస్తుంటే కొంచెం భయం అనిపించింది. అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలామంది అయితే బేర్స్కి కూడా ఫీడ్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా ఒక 3-4 రకాల బేర్స్ అయితే కనిపించాయి. ఇంకా చెప్పాలంటే చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి. వాటి నేమ్స్ ఏంటంటే బయట మెన్షన్ చేయలేదన్నమాట. మనకి యూజువల్గా లోపల యానిమల్స్ని చూసినప్పుడు బయట వాటి నేమ్స్ మెన్షన్ చేస్తారు కదా, అవైతే మెన్షన్ చేయలేదు. అందువల్ల ఇక్కడ నాకు తెలిసిన అంతవరకు కూడా యానిమల్స్ నేమ్స్ని అయితే మీకు చెప్పగలుగుతున్నాను. కొన్ని అయితే యానిమల్ నేమ్స్ తెలీదు. ఇదైతే ప్యారెట్ ఫీడింగ్ అనమాట. ఇక్కడ లోపలికి ఒక 10 మెంబర్స్ని అట్లా ఎలో చేసి వాళ్ళు బయటికి వచ్చాక వేరే వాళ్ళని ఎలో చేస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో కదా. అలా ప్యారెట్స్ని మన మీద కూర్చోపెట్టుకుని హ్యాండ్స్ మీద వాటికి అలా ఫీడ్ చేస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ భలే బాగుంటుంది కదా. కిడ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఇలా బర్డ్స్ ఫీడింగ్. ఇంకా ఇక్కడ చూడండి, ఇది టార్టాయిస్ ఫీడింగ్ అనమాట. టార్టాయిస్ని అలా పిలిచి వాటికి చిన్నగా ఫుడ్ తినిపిస్తుంటే అవి ఎంత బాగా తింటున్నాయో. మా పెద్ద బాబు, మా చిన్న బాబు అయితే అలా టార్టాయిస్కి ఫీడ్ చేసుకుంటూ చాలా టైం అంతా ఇక్కడ ఎంతసేపు స్పెండ్ చేశారో. అవి కూడా వాళ్ళు పెడుతుంటే చిన్నగా స్లోగా అలా తింటూ ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఉమ్మల్ క్వైమ్ జూ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ జూ మరీ పెద్దదని చెప్పలేము, అలా అని మరీ చిన్నది కూడా కాదు. మొత్తం జూని ఎక్స్ప్లోర్ చేయడానికి రఫ్లీ ఒక 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. కానీ ఆ టైంలో మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనం పెట్టిన టికెట్ మనీకి డెఫినెట్లీ వర్త్ అనమాట. మనం పెట్టిన దానికంటే 2 ఇంతలు ఎంజాయ్ చేసి బయటికి వస్తాం. మనమే ఇలా ఎంజాయ్ చేస్తే కిడ్స్ ఇంకెంతలా ఎంజాయ్ చేస్తారో చూడండి. అసలు మకావ్స్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అక్కడ ఉన్న ఎన్నో రకాల మకావ్స్ని మనం డైరెక్ట్గా హ్యాండ్స్ మీద పెట్టుకోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు, ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. మాకు మాత్రం ఈ జూ మొత్తంలో ఒకే ఒక్కటి మిస్ అయిందండి. అక్కడ ఒక చింపాంజీ లాంటి యానిమల్ అయితే ఉంటుంది. అది మన హ్యాండ్స్ పట్టుకుని మనతో పాటే మూవ్ అవుతూ మనం అక్కడక్కడ తిప్పుకోవచ్చు అనమాట. కానీ మేము వెళ్ళినప్పుడు అయితే దాన్ని ఫీడింగ్కి తీసుకెళ్లారు. ఒక 2 to 3 అవర్స్ తర్వాత ఏమైనా వస్తుందేమో అనుకున్నాం, కానీ మేము ఉన్నంతసేపట్లో అయితే అది రాలేదు. ఆ ఒక్కటే మాకు మిస్ అయింది. కానీ ఓవరాల్గా చెప్పాలంటే మటుకు చాలా అంటే చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ జూ విజిట్ చేయటం. చిన్న చిన్న ర్యాబిట్స్కి ఫీడ్ చేయటం అయితే భలే బాగా అనిపించింది. ఫస్ట్ అయితే చిన్న ఫెన్స్ లాంటిది ఉంది, అలా బయట నుంచి లోపలికి ర్యాబిట్స్కి ఫీడ్ చేశాము. కాసేపు అయిన తర్వాత వాళ్ళైతే డైరెక్ట్గా కిడ్స్ అందరినీ లోపలికి ఎలో చేశారు. కిడ్స్ అయితే ర్యాబిట్స్కి డైరెక్ట్గా ఫీడ్ చేశారనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ పార్క్ ఎంట్రీ టికెట్ అయితే 20 AED పర్ పర్సన్ పడుతుంది. కిడ్స్ బిలో 2 years అయితే కంప్లీట్లీ ఫ్రీ అనమాట. పార్క్ టైమింగ్స్ అయితే నార్మల్లీ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు. సమ్మర్ సీజన్లో మాత్రం టైమింగ్స్ చేంజ్ అవుతాయి. ఆఫ్టర్నూన్ 3:30 తర్వాత ఓపెన్ అవుతుంది.
నైట్ 8 వరకు ఉంటుంది. నా సజెషన్ అయితే వింటర్ సీజన్లో వెళ్తే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి అలా పార్క్ అంతా వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు జిరాఫీ ఫీడింగ్, లయన్స్ని దగ్గరగా చూడటం, ప్యారెట్స్, మకావ్స్తో టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనిపించాయి. ఇక్కడ వాటర్ ఫాల్ ఏరియా, ఆ చిన్న బ్రిడ్జ్ మీద వాక్ చేయటం, అలాగే లేక్ దగ్గర బోట్స్, ఆ వ్యూ మొత్తం పార్క్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ర్యాబిట్స్ ఫీడింగ్ కానివ్వండి, అలా రకూన్స్ ఫీడింగ్ కానివ్వండి, పిల్లలైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ పీకాక్స్ కూడా ఉన్నాయి. అవి ఎంత బ్యూటిఫుల్గా వాటి ఫెదర్స్ని స్ప్రెడ్ చేసి నడుస్తూ ఉంటే చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. అవే కాదు, ఇంకా ఇక్కడ రకరకాల స్నేక్స్ కూడా ఉన్నాయి ఒక సైడ్ మొత్తం. ఐ హోప్ ఇప్పటి వరకు మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మన వీడియోని కంటిన్యూగా చూస్తున్నారు అంటే మీకు కూడా డెఫినెట్గా ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది. మరి మన వీడియో నచ్చినప్పుడు ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మన వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా ఈజీగా రీచ్ అవుతాయి. అంతేకాదండి, మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపిస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. ఐ హోప్ ఈ ఉమ్మల్ క్వైమ్ జూ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందనే అనుకుంటూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్ ఫ్రెండ్స్.